20 సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో పనిచేసేది రుక్మిణి అనే యువతి. ఆమె అందం చూడగానే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. కానీ ఆమె అందం కంటే గొప్పది ఆమె మనస్సు. పిల్లలతో నవ్వుతూ మాట్లాడడం, వారికి ప్రేమగా బోధించడం గ్రామం మొత్తం ఆమెను దేవతలా చూసేది. ఆ పాఠశాలలోనే పనిచేసేవాడు రాఘవ్ అనే టీచర్. మెల్లగా వాళ్ళ మధ్య ప్రేమ పెరిగింది. వాళ్ళ నవ్వులు, మాటలు, కళ్ళల్లో కనిపించే ప్రేమ ఆ స్కూల్ గోడలకే తెలుసు. కొన్ని నెలల్లోనే వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారి జీవితం ఒక కలలా మారింది. ప్రతిరోజు ఉదయం స్కూల్కి కలిసి వెళ్ళడం, సాయంత్రం కలిసి తిరిగి రావడం, అంతా ప్రేమ, అంతా ఆనందం. కొన్ని రోజులకి రుక్మిణి ఒక సంతోషకరమైన వార్త చెప్పింది. ఆమె ఇప్పుడు గర్భవతి. రాఘవ్ ఆనందంతో ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ రోజు వాళ్ళ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. కానీ ప్రతి కథలో లాగే ఇక్కడ కూడా ఒక చీకటి కోణం ఉంది. ఆ స్కూల్లోనే మరో టీచర్ సరిత. ఆమె కూడా రాఘవ్ను ప్రేమించింది. కానీ రాఘవ్ ఆమెని ఎప్పుడూ ఆ విధంగా చూడలేదు. రుక్మిణి రావడంతో సరిత గుండెల్లో అసూయ పెరిగింది. రోజు రోజుకి అది ద్వేషంగా మారింది. ఒకరోజు రాత్రి సరిత ఒక పాత ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక ఖాళీ దీపం ముందు కూర్చున్న వృద్ధ మంత్రగత్తె ఉంది. ఆమెను తీసేయాలి అని సరిత చెప్పింది. మంత్రగత్తె నవ్వింది. దీని ధర చాలా భయంకరంగా ఉంటుంది అని హెచ్చరించింది మంత్రగత్తె. సరిత కళ్ళల్లో ఒక్కటే కనిపించింది, అది రాఘవ్. మంత్రగత్తె ఒక బొమ్మ తీసుకుంది. రుక్మిణి జుట్టు, ఆమె ఫోటో, రక్తంతో ఒక యజ్ఞం చేసింది. ఆ రాత్రే ఆమె చస్తుంది అని మంత్రగత్తె చెప్పింది. ఆ రాత్రి రుక్మిణి తన ఇంట్లో ఒంటరిగా ఉంది. రాఘవ్ స్కూల్లో పనితో బయటికి వెళ్ళాడు. గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. లైట్లు ఆఫ్ అయ్యాయి. ఆమెకు ఎవరో తన వెనుక నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఎవరున్నారు అని ఆమె అడిగింది. ఎలాంటి సమాధానం లేదు. కానీ ఆమె మెడని ఎవరో గట్టిగా బిగించి పట్టుకున్నారు. ఆమె కళ్ళు పెద్దవిగా మారాయి. ఆమె శ్వాస కూడా ఆగిపోతోంది. రాఘవ్ అని చివరి మాటగా చెప్పి ఆమె నేలపై పడిపోయింది.